నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? టుడే వంట ఏంటంటే బిర్యానీ చేస్తున్నానండి. మటన్ బిర్యానీ. ఈరోజు మటన్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఎలా చేశానో చెప్పండి, లాస్ట్లోని మీరు కామెంట్ చేయండి. తయారయ్యే విధానం చూద్దామా మరి? రండి చూసి. ఫస్ట్ మటన్ అండి. మటన్ ఉడకబెట్టేసుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఒక 3, 4, 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. సపరేటు వాటర్ తీసుకోవాలి. చూసారా, వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ 2 టమాటాసు. నేను కిలో మటన్ తీసుకున్నాను. 2 ఆనియన్స్, 2 టమాటాసు, కొన్ని గార్లిక్, జింజర్, పచ్చిమిర్చి, గరం మసాలా అండి, చెక్క, ఆకు, దాల్చిన చెక్క అండి, లవంగ, యాలక్కాయ, ఇంకా స్టార్ బిర్యానీది అండి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్. ఇంకా నేను గరం మసాలా పౌడర్ వేస్తాను, నెక్స్ట్ ధనియా పౌడర్ వేస్తానండి బిర్యానీకి. ఇదంతా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం ఇది ఎలా తయారయ్యే విధానం చూపిస్తాను, రండి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కటింగ్ చేస్తాను. నేను జింజర్ గార్లిక్ కూడా ఆడేసాను. ఇంకా రెడీ చేసేద్దామా బిర్యానీ, రండి. మనకి బిర్యానీ చేసుకోవాలంటే ఈ పాత్ర ఉండాలండి. ఇలా ఎడలు పాత్ర ఉంటే మనకి రైస్ మంచిగా వస్తుంది. అదొకటండి. ఇది లేదు అంటే ఇంత ఎడల్పు ఉన్న మూకుడైనా ఏదైనా ఇంత ఎడల్పు ఉంటేనే మీకు బిర్యానీ మంచిగా వస్తుంది. నెక్స్ట్ నేను రైస్ చెప్పలేదు కదండి. రైస్ ఒక మామూలుగా అయితే 1/2 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. నాకు ఇదంతా అయ్యేసరికి నాకు 1/2 అవర్ అవుతుంది, కూర అంతా అయ్యేసరికి. నేను దీంతో కేజీ మటన్కి దీంతో 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. అంటే కేజీ ఉంటుంది అనుకుంటా, కేజీ పావు ఉంటాయి రైస్ నాకు తెలిసి. దీంతో 4 గ్లాసెస్ చేసేద్దాం, రండి. ఇంక లేట్ చేయొద్దు. ఫస్ట్ ఆయిల్ పోసుకుందామండి. అంటే మీరు ఏ ఫ్రై చేయలేని ఆయిల్ అప్పుడే తీసుకొచ్చిన ఆయిలే పోసుకోవాలండి బిర్యానీకి. ఎప్పుడును ఫ్రెష్గా ఉన్న ఆయిలే. అంటే జస్ట్ ఒక ఎంత పడుతుందంటే ఒక 2 డప్పగరిటలు అంటారండి, దాంతోనే, లేదంటే 8 స్పూన్స్ అయినా అంత ఆయిల్ పడుతుంది. కంపల్సరీగా మటన్కి ఆయిల్ పడుతుందండి. మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది మీకు. ఆయిల్ కాగిపోయిందండి. మసాలాలు ఫస్ట్ వేసుకోవాలండి. ఆకు, చెక్క, ఇంకా గరం మసాలా అన్నీ, దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. మసాలాలు వేగిపోయండి. పచ్చిమిర్చి దీనికి ఒక 6 or 7 పడతాయండి. నేను కిలో కదా తీసుకున్నాను మటను, 6 or 7 పడతాయండి. అది వేగాలి. మీకు స్పైసీనెస్ కావాలంటే, బాగా స్పైసీగా ఉండాలనుకుంటే 10 అయినా వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను కాబట్టి నేను 6 వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేగిపోయండి. నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. మీరు ఫ్రై ఆనియన్ ఉంటే పర్వాలేదండి, ఫ్రై ఆనియన్ లేదనుకోండి మీకు రెడీమేడ్ కూడా దొరుకుతాయి. నేను రెడీమేడ్వే వేస్తున్నాను ఆనియన్, ఫ్రై చేసుకున్నది లాస్ట్లోని. నేను సపరేట్గా ఇది తీసి వేయట్లేదు. వేగాలి ఇది కూడా. వేగిపోయిందండి ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేద్దాం. ఇది కూడా కొంచెం జస్ట్ వేగిన తర్వాత కొద్దిగా వేగాలండి. అందులో ఆయిల్లో వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని జస్ట్ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి. అప్పుడే వేసుకుంటే మీకు కిందన ముందే ఆనియన్ వేసేసారనుకోండి, ఆనియన్ కంటే ఫస్ట్ అడుగు అంటికిపోతుందండి, మాడిపోతుంది. ఇది వేయడం వల్ల ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మటన్ వేసుకోవాలండి. టమాటాలు వేయట్లేదండి, నేను టమాటాలు చెప్పాను కదా, టమాటా పేస్ట్ వేస్తున్నాను. నేను మిక్సీ ఆడేసాక టమాటా పేస్ట్ వేస్తాను. చూసారా టమాటాలు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. అక్కడ చూసారా అడుగు అంటుకుపోయినప్పుడు కొంచెం దీనికి అంటుకుంటుంది కదా, అప్పుడు ఆ టైంలోనే మటన్ వేసేయాలండి. మటన్లో నేను వాటర్ తీస్తాను, ఇవన్నీ వేగిన తర్వాత వేస్తా వాటర్. బాగా ఎక్కించాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని వేగిందనుకోండి మనకి ఆ మటన్ స్మెల్ రాదు, లేదంటే మటన్ స్మెల్ తినేటప్పుడు పీసు అంతా అదిలా ఉంటుందండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, యాడ్ చేస్తాను. పసుపు చిల్లీ అన్నీ ఒకసారి యాడ్ చేస్తానండి. ఇందులో చిల్లీ పౌడర్ కూడా వేస్తాను నేను, సాల్టు అవన్నీ ఒకేసారి వేస్తానండి. కొంతసేపు మగ్గాలి, మగ్గితే కొంచెం బాగుంటుంది. మూత పెట్టుకుందాం మనం. కారం నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మనం ఇంట్లో ఆడించుకునే పౌడరు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కారం ఇంకా పెప్పర్ పౌడర్, మీకు స్పైసీనెస్ బాగా కావాలనుకుంటే కారం తగ్గించుకోవాలనుకుంటే పెప్పర్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అది మనకి కారం కలర్ లేకపోయినా అది తినేటప్పుడు బాగా స్పైసీగా ఉంటుందండి, చాలా ఎక్కువ. ఇది వేసిన వెంటనే ఎక్కువ కలపకూడదండి. జస్ట్ నేను టమాటా పేస్ట్ చేసుకున్నాను కదండి, ఆ కారం స్మెల్ పోయేదాకా ఈ టమాటా పేస్ట్లోనే ఉడకాలన్నమాట, అప్పుడు మీకు బాగుంటుంది. ఈ పేస్ట్ వేసుకున్నాను. ఈ టమాటా పేస్ట్ గ్రేవీ అనండి, మీకు గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం టమాటాలు తగ్గించుకోవచ్చు. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే బిర్యానీలోకి ఎక్కువ తీసుకోండి, లేదు తక్కువ అనుకుంటే అసలు వేయకపోయినా, మీకు నచ్చకపోయినా వేయకపోయినా పర్వాలేదండి. ఉరకలా వేస్తేనే కొంచెం గ్రేవీ లాగా పులుపు బాగుంటుందండి. మీకు టమాటాలు వద్దు అనుకుంటే వాళ్ళకి నేను చెప్తున్నాను, టమాటా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకొంచేపు మూత పెట్టేసుకుందాం. కొంచెం వేగిందండి, చూద్దాము ఎంత వేగిందో. చూసారా, చాలా బాగుందండి, కలర్ఫుల్గా ఉంది మటను. కొంచెం మనం ఇప్పుడు ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు యాడ్ చేద్దామండి. జస్ట్ దీంట్లోనే నేను వేసుకున్నానండి రెండును, ధనియా పౌడరు గరం మసాలా పౌడరును, అంతేనండి. ఇది వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను ఇందాక మటన్ ఉడకబెట్టే వాటర్ ఆ నీళ్ళు ఉన్నాయి కదండి, నేను సపరేట్గా తీసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ పోసుకుంటే సరిపోతాయండి. మళ్ళీ సపరేట్గా పొయ్యక్కర్లేదు. నేను ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టేశాను కాబట్టి తొందరగా అయిపోతుంది. వేసుకుందామండి వాటర్. ఇంకా జస్ట్ నేను ఉడకబెట్టే నీళ్ళతోనే వాటర్ వేసానండి, నేను సపరేట్గా మళ్ళీ పొయ్యలేదు. మటన్ ఉడకబెట్టిన వాటర్తోనే నేను వేస్తున్నాను, నేను సపరేట్గా వాటర్ తీసుకోలేదు, ఆ వాటరే వేసాను. సరిపోతుందండి, అది మూత పెట్టుకుందాం కొంతసేపు. కొంచెం అయ్యే లోపల మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఆ కూర అయ్యే లోపల మనము రైస్ బాయిల్ చేసుకోవాలండి. రైస్ నానబెట్టుకున్నాను కదా, ఆ కూర అయ్యే లోపల ఈ రైస్ నీళ్ళు మరిగిపోవాలి. ముందు ఫస్ట్ జాజీరా వేసుకోవాలి, సాజీరా. అది వేసిన తర్వాత దాల్చిన చెక్క, యాలక్కాయ అన్నీ వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్లో ఫ్లేవర్ రావాలండి, ఫ్లేవర్ కోసం ఇవన్నీ. నెక్స్ట్ సాల్ట్ కూడా వేయాలండి. ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చితే నెయ్యి అని వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవాలి, ఆ వాటర్ని మరగబెట్టి రైస్ని బాయిల్ చేసుకోవాలండి. మటన్ అవుతుందండి. ఇప్పుడు ఈ టైంలోనే పుదీనా వేసుకోవాలండి, మనం పుదీనా వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ ఉంది, వాటర్ అయిపోయినా పర్వాలేదండి, ఆ రైస్ అయ్యే లోపల ఈ మటన్ అవ్వాలండి. అదే ఆల్రెడీ రైస్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది.
నేను వాటర్ మరిగాక రైస్ వేసుకున్నానండి. ఇది వాటర్లో 70% మాత్రమే ఉడకాలి. ఇప్పుడే జస్ట్ వేసాను వాటర్లోని. మరిగిపోయిన తర్వాత బాగా మరగాలండి, అప్పుడే వేసుకోవాలి. ఆ రైస్ జాలి ఇలాంటిది ఉండాలండి, జాలి వడకట్టుకోనందుకు. మనకు అలాంటిది లేదంటే ఇప్పుడు బూర్లు వేపినప్పుడు తీస్తారు కదండి, అటువంటి దాంతో రైస్లో తీసి వేసుకోవచ్చు. ఇది లేకపోయినా నాకు అది ఇది ఉంది కాబట్టి వడకట్టేస్తాను, దీంట్లోనే రైస్ వేసేస్తాను. నాకు సింపుల్గా అయిపోతుందని ఇలా చేస్తాను. చూసారా, రైస్ అయిపోయింది. నేను వడకట్టేసుకున్నాను రైస్ని. ఇలా ఉండాలండి రైస్ని ఎప్పుడు. ఇలా ఉంటేనే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఉంటుంది. ఇదేమో ఇంకా వండాను కదండి మటన్, ఆ మటన్లో వేసేసుకొని అంతే, అయిపోయినట్టేనండి. చూపిస్తాను రండి. ఇలా ఉండాలని రైస్ వీడియో తీశాను మీకు. 70% ఉడకాలండి, ఇలా జస్ట్ అంతే, ఇలా ఇరిగితే అంతేనండి. అప్పుడు మనకు రైస్ పర్ఫెక్ట్గా బిర్యానీ రైస్ బాగా వస్తుంది. అయిపోయిందో లేదో కూర చూద్దామండి. వావ్, ఎంత బాగుందో కూర! బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. పీస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడండి. ఆహా, ఇలా అంటే ఉడికిపోయింది అంతే. చాలా బాగుంటుందండి మటను. బా, నోట్లో వాటర్ వస్తున్నాయండి మటన్ చూసిన వెంటనే. ఇది జస్ట్ వేసుకోవడమేనండి. అన్నం వేసుకుంటున్నానండి రైస్ని. ఇలా జాలి ఉంటే పర్వాలేదు, మీరు డైరెక్ట్గా కూడా అలా వాటరు ఉండేటప్పుడు వేసుకోవచ్చు, మీకు బాగుంటుంది. కొంచెం వేసుకున్నాక కొద్దిగా స్టీల్ గరిటె పెట్టకూడదండి, ఇలా చెక్క గరిటె ఉంటే చెక్క గరిటె పెట్టుకోండి. మీరు స్టీల్ గరిటె పెడితే ఏంటంటే రైస్ ఇరిగిపోతుంది ఫస్ట్. అది వీడియో మిస్ అవ్వకుండా ఉంటే మీకు బాగా ఫుల్గా చూసారంటే వీడియో మీకు అర్థమైపోతుంది అంతా. చూసారా, ఇది జస్ట్ ఇలా ఆ రైస్లో మటన్ ఉడికితే అప్పుడు చాలా బాగుంటుందండి మనకి. ఎంత బాగుంటుందో, కలర్ఫుల్గా వచ్చిందండి రైస్ మాత్రం. రైస్ అంతా చూసారా. ఇంకా ఉన్న రైస్ పైన వేసుకోవడమేనండి. ఈ పైన వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం అంతే. రైస్ అంతా ఇలా వేసుకున్నాక ఒక 3 minutes 5 minutes అంతే. ఫస్ట్ 5 minutes మాత్రం ఉంచుకోవాలండి దీని మీద, అప్పుడే మనకి ఈ ఫ్లేవర్ అంతా సరిపోతుంది, బిర్యానీ ఫ్లేవర్ అంతా. వీడియో మిస్ అవ్వకుండా చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి. అంతేనండి. చూసారా, రైస్ అయిపోయింది. ఆ ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది మొత్తం అంతా. చూసారా. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనిపైన నెయ్యి వేసుకుందామండి. నెయ్యి నేను పైన వేస్తానండి. నేను అస్సలు బిర్యానీలో అస్సలు ఏమీ వేపనండి, కొంచెం యాడ్ చేశాను నేను అంతే. జస్ట్ మీకు కావాలంటే మొత్తం వేసుకోవచ్చు నెయ్యి. నేను కొద్దిగా వేసాను. తర్వాత నేను కుంకుమ పువ్వు అండి, ఇది నేను కొద్దిగా హాట్ వాటర్లోనే వేసుకోవచ్చు, లేదంటే మిల్క్లో కూడా వేసుకోవచ్చు. నేను హాట్ వాటర్లో వేసుకున్నాను ఫ్లేవర్ కోసం, బాగుంటుందని. నెక్స్ట్ మనకి ఆనియన్స్ అండి, ఫ్రై ఆనియన్స్ ఉంటే నాకు ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి, వేసుకుంటున్నాను జస్ట్ పైన కొద్దిగా. మీకు ఆడ లేవంటే ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది. జస్ట్ మూత పెట్టేసుకుందాం. ఒక్క 5 minutes తర్వాత ఇంకా అయిపోయినట్టేనండి. బిర్యానీ రెడీ అండి. వేడి వేడి బిర్యానీ, మటన్ బిర్యానీ. ఇది రెస్టారెంట్ స్టైల్ అంటారండి దీన్ని, దమ్ బిర్యానీ కాదు. 5 minutes మూత పెట్టుకుందాం. దీని మీద బరువు పెట్టుకుంటే ఏంటంటే లోపల ఆవిరి బయటికి రాకుండా అది ఫ్లేవర్ ఉంటుందని చెప్పి దీని మీద వెయిట్ అండి. ఇంత వెయిట్ ఉంటే చాలండి మనకి. దాని మీద పెట్టుకొని మనకి ఇంకా ఇది ఉంటే పెనం ఉన్నది అనుకోండి, ఆ పెనం మీద పెట్టుకోవచ్చు. మీకు మాడకుండా ఉంటుంది, అప్పుడే చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. దాని కింద పెనం పెట్టి దాని మీద పెట్టుకోవచ్చు. నాకు అవసరం లేదు, నాకు 5 minutes తర్వాత ఆఫ్ చేసేస్తాను. మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూద్దామా, చూడండి. వావ్, ఆహా, వేడిగా ఉందండి చాలా. ఎంత బాగుందో చూడండి.
మొత్తం అంతా ఇలాంటి చిల్లులు గరిటలాగా ఉన్నదే పెట్టుకోండి. కొంచెంసేపు చల్లారిన తర్వాత వెంటనే పెట్టద్దు. చూసారా పీసు అంతా ఎంత జ్యూసీగా ఉందో చూడండి. వావ్, చూసారా అయిపోయిందండి రైస్. పీస్ మాత్రం చాలా జ్యూసీగా ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుందంటే చూసారా పీసులేనండి అన్నీ. ఇంకా చూడండి ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. తిని చెప్తాను చూడండి. ఎంత బాగుందంటే స్మెల్ అంతా సూపర్గా ఉందండి. మనం మూత పెట్టేద్దామండి. మళ్ళీ చల్లారిపోతుంది కదా బిర్యానీ. జస్ట్ మూత పెట్టేద్దాం. బిర్యానీ రెడీ అండి. చాలా బాగుంది. స్మెల్తోనే కడుపు నిండిపోయేలా ఉందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ తినేవాళ్ళు ఎప్పటికైనా గుర్తుంటారు. మీరు చాలా బిర్యానీ చేశారు కదా అని గుర్తుండే పోయే బిర్యానీ అండి ఇది. మటన్ బిర్యానీ సేమ్ ప్రాసెస్లోనే చికెన్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుందండి బిర్యానీ. స్మెల్తోనే కడుపు నిండిపోయేలా ఉంది. తిని చూస్తాను మరి. చూడండి సాఫ్ట్గా ఉందండి. ఎలా ఉందో చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది. పీస్ మాత్రం వేడి వేడి బిర్యానీ అండి. ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ మాత్రం, స్మెల్ మాత్రం చాలా బాగుందండి. చాలా బాగుందండి బిర్యానీ మాత్రం. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బిర్యానీ తింటే మళ్ళీ 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 చేసుకోవాలనుకుంటారు బిర్యానీ. ఇదండి మటన్ బిర్యానీ. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.